అందరికీ నమస్కారం. రూట్ మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో లేని టైం చూసుకుని విజయసాయి రెడ్డి గారు టెలిఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, తర్వాత వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే గతంలో రాజకీయాలు పూర్వం విజయసాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్, రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆడిటర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల అభివృద్ధికి కూడా ఈ విజయసాయి రెడ్డి గారు సహకరించారు, వ్యూహాలు రచించారు. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు చేసి వ్యాపారాలని అభివృద్ధి చేసుకున్నాడు. సాక్షి టీవీ పెట్టినా, సాక్షి పేపర్ పెట్టినా, పవర్ ఇండస్ట్రీ పెట్టినా, లేదా ఏం భారతీయ సిమెంట్ పెట్టినా, ఏం పెట్టినా వీటన్నిటికి కూడా కారణం విజయసాయి రెడ్డి గారు వెనకుండి నడిపించిన వ్యూహం. జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యానికి విస్తరించడానికి విజయసాయి రెడ్డి గారు అన్నీ తానే నడిపించాడు. ఆ ప్రక్రియలో ఆయనతో పాటు ఆయన కూడా A1 A2 ఆయన కూడా జైలుకి వెళ్ళారు, వచ్చారు, ఇబ్బందులు పడ్డారు ఇద్దరు. వాళ్ళ తర్వాత రాజకీయాల్లో రాణించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈయన ఫస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మెంబర్గా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి కలగడం కోసం, ఆయన కోసం అన్నీ తానే విజయసాయి రెడ్డి గారి ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రుల వరకు అందరినీ సమన్వయపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డికి బాట వేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఎవరు ఎన్ని అనుకున్నా కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రి గారి కాళ్ళు కూడా పట్టుకునే సందర్భం ఉంది పబ్లిక్లో. ఎందుకు ముఖ్యమంత్రి ఆయన పట్టుకుంటే బాగాలి కాబట్టి ఆయన తరపున ఆయన పట్టుకుని ప్రధానమంత్రిని మెప్పించడం కోసం ఈ ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి గారు. ఇది యథార్థం. అలాంటి విజయసాయి రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ వైసీపీలో కోటరీ వల్ల నేను మనస్తాపం చెంది నేను తప్పుకుంటున్నాను, వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పి తప్పుకున్నాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రీథింక్ చేసి ఇన్ని చేసిన వ్యక్తి మనలో చెడిపోతే రేపు భవిష్యత్తులో ఆయన అప్రూవల్గా మారినా ఏమైనా కేసుల్లో ఏమైనా ఇబ్బంది వస్తుందని కానీ ఏదన్నా కానీ ఆయన ముందు చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఒక ముఖ్యమైన మాజీ ఎంపీని, అది నెల్లూరు జిల్లా వాసి టి సుబ్రహ్మణ్యరెడ్డి గారి ద్వారా రాయబారం పడి నడిపి మళ్ళా కంబ్యాక్ అయ్యేటట్టు వెనక్కి తిరిగి వచ్చే విధంగా విజయసాయి రెడ్డి గారిని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మనకి. రాబోయే రోజుల్లో మళ్ళీ అందరూ కలిసి ఒకే వేదిక మీద కనపడ్డా ఆశ్చర్యపోవాల్సి లేదు. మరి విజయసాయి రెడ్డి గారిని మెప్పించడంలో టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కానీ లేకపోతే మన కేవీపీ రాజచంద్ర గారిని వీళ్ళందరూ కూడా ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్తున్నారనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఒకే వేదిక మీద మళ్ళీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలుసుకుని పనిచేసే అవకాశం ఉంటుందని వైసీపీ కార్యకర్తలతో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.